హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం హెల్తీ డిష్ తీసుకొచ్చానండి. అదేంటంటే చికెన్ పరోటా. అవునండి, ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక దాంట్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇంకా నిమ్మకాయ రసం తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో మనం బటర్ యాడ్ చేసుకుందాం. సో ఈ బటర్ కొంచెం కరిగాక దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బోన్లెస్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇలాగా చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ సిమ్లో ఇంకా 5 మినిట్స్ హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోతాయండి. దీంట్లో ఫైనల్గా మనం గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. చూసారా, చికెన్ బోన్లెస్ ఫ్రై పీసెస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇది ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసి పెట్టుకుందామండి. సో మనం పరోటా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మనం పరోటా చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో మనం గోధుమ పిండి తీసుకుందామండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాక తగినన్ని నీళ్లు వేసుకుని మనం ముద్దలాగా కలుపుకుందాం. సో ఇలాగా కలిపి పక్కన పెట్టుకున్నాక మనం చపాతీలాగా వద్దుకుందామండి. సో దాని మధ్యలో మనం చికెన్ ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని మధ్యలో పెట్టేసుకుందాం. సో దీన్ని ఇలాగా రోల్ చేసుకుని చపాతీలాగా మనం వద్దుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో బటర్ వేసుకుని మనం చపాతీని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇలాగా మనం రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పరోటా రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే ఇలాగ మీరు హెల్దీ యమ్మీ డిషెస్ చేసేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ యమ్మీ రెసిపీస్ కోసం. ఫైనల్గా దీనిపైన మనం బటర్ వేసుకుని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ పరోటా రెడీ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ యమ్మీ రెసిపీస్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.